Hi, welcome to day 13 class of real numbers. ఈ వీడియోలో మనం ప్రూవ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ రకంగా ప్రూవ్ చేయాలో తెలుసుకుందాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకోండి, √2, √3, √5, √7, √11 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే సింగిల్ నెంబర్ ఉన్నటువంటి సింగిల్ నెంబర్ ఉన్నటువంటి ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రూవ్ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే. నెక్స్ట్ మిక్స్డ్ నెంబర్స్ మీన్స్ 2 + √3, 6 - √5, 5 √7 డాష్. అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకటి రేషనల్ ఇర్రేషనల్ రెండింటిని మిక్స్ చేస్తున్నాం. ఏ రకంగా మిక్స్ చేస్తున్నాం? ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని, ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమంటే మిక్స్డ్ నెంబర్స్గా తీసుకుంటున్నాం. అంటే రేషనల్ ఇర్రేషనల్ రెండు ఉన్నాయి, అంటే రూట్ ఉన్నది రూట్ లేనిది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు √2 + √3, √6 - √5 ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్సే. ఆ రెండింటిని మనం ఏం చేస్తున్నాం? సబ్స్ట్రాక్షన్ ఉండొచ్చు లేదా అడిషన్ ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జామినేషన్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనకు 4 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ వన్ కూడా అడిగే అవకాశం ఉంది. సెకండ్ వన్ సింపుల్ ప్రాబ్లం. సో సెకండ్ వన్ మనకు అడిగితే 1 మార్క్ ఆ 2 మార్క్స్ అడిగే అవకాశమే ఉంటుంది. రైట్, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనము ఒకసారి ఏ రకంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. దానికన్నా ముందు మనం ఒక థీరం చూద్దాం. లెట్స్ అబ్జర్వ్ ద థీరం 1.6. Let P be a prime number if P divides a square, then P divides A. P ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకున్నప్పుడు P అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అది ఏను కూడా డివైడ్ చేస్తుంది. రైట్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టేబుల్ చూపిస్తున్నాను. ఏ స్క్వేర్ P రాశాను. 2 తీసుకుంటే A స్క్వేర్ 4 అవుతుంది. 10 తీసుకుంటే 100. నెక్స్ట్ 9 తీసుకుంటే 81. 4 తీసుకుంటే 16. నేను P వాల్యూస్ తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను. 2 divides 4, then 2 divides 2. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అని చూసుకోవడానికి మీకు ఈ టేబుల్. ఓకే, 5 divides 100, then 5 divides 10. 3 divides 81, then 3 divides 9. 2 divides 16, then 2 divides 4. It means P divides A square, then P divides A. ఓకే, ఇది మనకు ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది ఈ థీరం. రైట్, ఈ థీరంని ఐడియా పెట్టుకోండి. రైట్, లెట్స్ గో టు ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హౌ టు సాల్వ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. సో దాట్ √2 ఇర్రేషనల్, √2ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేయాలి. √2ని ఇర్రేషనల్గా డైరెక్ట్గా ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారానే ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ అంటే మీకు ఫస్ట్ చెప్పుకున్నాం, అంటే ఇర్రేషనల్ అని కాకుండా రేషనల్ అని మనం ఫాలో కాదాం. రేషనల్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనం చేసే ప్రాసెస్ లోపల మనం ఫెయిల్ అవుతాం. మనం ఫెయిల్ అయ్యామంటే మీనింగ్ ఏంటి, మనం అనుకున్నది రాంగ్. మనం అనుకున్నది రాంగ్ అంటే వాడిచ్చింది కరెక్ట్. ఓకే, కొంచెం ప్రాబ్లం చేస్తూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్, √2ని మనం రేషనల్ అనుకుందాం. లెట్ us assume √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b or p/q, and it is the simplest form. So let's take then √2 equal to a/b, where a and b are co-primes. A and b are co-primes means a, b are cannot be divided any other number. A and b both are cannot be divided any other number. Okay, let's square on both sides. √2 square equal to a/b whole square. Then √2 square means root cancel, 2 equal to a square by b square. B square is dividing, so transpose the b square, then 2b square equal to a square. Look at this, 2b square equal to a square form. ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఓకే, అంటే ఏ స్క్వేర్ అనేది 2 యొక్క ప్రొడక్ట్. అంటే మీనింగ్ ఏంటి, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని అర్థం. ఓకే, 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకే, లెట్స్ రైట్. ఇట్ మీన్స్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 2 ఆల్సో డివైడ్స్ ఏ, దెన్ 2 ఆల్సో డివైడ్స్ ఏ. ఓకే, ఇది ఒకటే. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఒకటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. మీనింగ్ ఏంటి, మనం ఫస్ట్ డే 1లో కూడా మాట్లాడుకున్నాం ఈవెన్ నెంబర్ దగ్గర. రైట్, ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, 2k అని రాసుకున్నాం. అంటే 2తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్, అంటే 2kగా రాసుకున్నాం. ఇక్కడ ఆ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ స్క్వేర్ ఈక్వల్ 2 × b స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ అనేది 2 యొక్క ప్రొడక్ట్. సో మీనింగ్ ఈజ్ దట్ 2 డివైడ్స్ a. ఓకే, then we take a equal to something
2తో మల్టిప్లై అయ్యే నెంబర్ తీసుకుంటాం. 2తో మల్టిప్లై 2x తీసుకోవచ్చు, 2y తీసుకోవచ్చు, 2c దిగా నేను తీసుకున్నాను. సో we take a equal to c for some integer c. C is a some integer, right? 2b square equal to 2c whole square. Then 2b square equal to 4c square. 2 2s are 2 1s are 2 2s are. Okay, then ఏమవుతుంది చూడండి, b square equal to 2c square. So let's observe same repeat అయింది. ఏంటి, b square is the product of 2. So 2 divides b square. It means 2 divides b square. Then b2 also divides b. So what happened? A also dividing by 2 and b also dividing by 2. So the meaning is that 2 is the common factor for the a and b. Let's write. Therefore, both a and b have 2 as a common factor. 2 as a common factor. But this contradicts the fact that a and b are co-prime. మనం a or b are co-primes అనుకున్నాం. ఏమనుకున్నాం? Co-prime means they cannot divide any other number. But here is dividing by 2. So our assume is false. So let's write. Thus our assumption is false. So we conclude that root 2 is irrational. సో ఇక్కడ ఏంటి, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం అనుకున్నది రాంగ్ అయ్యింది. మనం అనుకున్న ఏదైతే అనుకున్నాం రూట్ 2 రేషనల్ అనుకున్నామో అది ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. ఎందుకు? 2తో డివైడెడ్ అవుతుంది కాబట్టి మనం అనుకున్నది రాంగ్ అయింది. అంటే మనం అనుకున్న అజంప్షన్ ఈజ్ రాంగ్ అనుకున్నప్పుడు వాడు ఇచ్చింది కరెక్ట్ కదా, వాడు ఇచ్చిన దానికి మనం ఆపోజిట్ అనుకున్నాం. సో వాడు ఇచ్చింది కరెక్ట్. సో వి కంక్లూడ్ దాట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇట్లా ఈ రకంగా సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్లో మనకు ఒక ప్రాబ్లం 1/√2 ఉంది. దాన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తాం ఒకసారి సింపుల్ వే చెప్తున్నాను నేను ఇక్కడ. సో దాట్ 1/√2 ఇర్రేషనల్. ఓకే, 1/√2 ఇర్రేషనల్ అన్నప్పుడు మీరు పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. సేమ్ ప్రాబ్లం √2 అండ్ 1/√2 రెండు సేమ్. బట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే √2 అంటే √2/1 ఆర్ 1/√2 ఆపోజిట్లో ఇచ్చాడు. ఓకే, చూడండి ఇక్కడ చూడండి. లెట్ us assume 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అనుకుంటాం. దెన్ 1/√2 ఈక్వల్ a/b బదులు b/a రాసుకుంటే సరిపోతుంది. a/b బదులు b/a, వేర్ a అండ్ b ఆర్ కో-ప్రైమ్స్. ఓకే, ఇది ఒక సింగిల్ స్టెప్. రిమైనింగ్ మొత్తం కూడా ఫస్ట్ సేమ్ √2 యొక్క ప్రొసీజర్ ఎలా ఉందో అదే ఉంటుంది. ఇక్కడ చూడండి, అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లం చూపిస్తున్నాను. 1/√2 ఈక్వల్ b/a. సో √2 ఈక్వల్ ఏమవుతుంది చూడండి, a/b. √2 ఈక్వల్ a/b. సో రిమైనింగ్ మొత్తం కూడా సేమ్. మీరు ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే టోటల్ సేమ్ ఉంటుంది. ఓకే, రైట్. ఇన్ కేస్ 1/√2 కాకుండా √5, √3 ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగితే మనం ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు √5 అడిగాడు అనుకుందాం. సో దట్ √5 అంటే ఇక్కడ √2 ఏదైతే ఉంటుందో దీనిలో కట్ కాపీ పేస్ట్ టైప్ ప్రాబ్లమ్స్. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, అలా కానీ కాదు. కట్ కాపీ పేస్ట్ ఏంటి? కట్ కాపీ పేస్ట్ ఏంటంటే ఇక్కడ √2ని కట్ చేసేయండి, కాపీ చేసుకోండి, 5ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసేసండి. చూడండి 5 √5 ఇర్రేషనల్ అడిగాడు. సో దట్ √5 ఇర్రేషనల్. లెట్ us assume √2 ఇర్రేషనల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం √5. సో లెట్ us assume √5 ఈజ్ ఏ రేషనల్. దెన్ √5 ఈక్వల్ a/b, వేర్ a/b ఆర్ కో-ప్రైమ్స్. √2 స్క్వేర్ బదులు √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ a/b హోల్ స్క్వేర్. Then √5 equal to a square by b square. 5b square equal to a square. Same. It means a square divides by 5. So it means 5 divides a square. Then 5 also divides a. So we take a equal to c కాదు ఇక్కడ 5c. a equal to 5c for some integer c. Then substitution. 5b square equal to 5c whole square. Then 5b square equal to 25c square. ఇక్కడ మాత్రం కాపీ పేస్ట్ లాగా ప్రాబ్లం మొత్తం కూడా మీరు ఒకసారి ఫాలో కండి. రైట్, √5 కానీ √3 కానీ మీకు క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ కిందకి √3 తీసుకోండి, √7 తీసుకోండి, √11 తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నా సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ మీన్స్
మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దట్ 5 minus root 3 is irrational. Simple problem ఇది. Let us assume 5 minus root 3 is irrational. Then same common గా చూడండి. Then 5 minus root 3 equal to what happens? A by B, where A and B are co-primes. ఇక్కడ సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే రేషనల్ ఇర్రేషనల్ ఉన్నప్పుడు ఇర్రేషనల్ని అలాగే పెట్టేసి రేషనల్ మాత్రం ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో వీలుని బట్టి ఇప్పుడు అడిషన్ ఉంటే రేషనల్ అవతల తీసుకెళ్తాం. ఇక్కడ -√3 ఉంది కాబట్టి -√3ని ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాను. వాట్ హ్యాపెన్స్? 5 minus A by B equal to √3. దానికి ఈక్వల్గా రాసుకుంటే √3 equal to 5 minus A by B. మీరు అబ్జర్వ్ చేయండి 5 minus A by B ఏంటి? రేషనల్ నెంబర్ బికాస్ దెర్ ఈజ్ నో రూట్. A by B రేషనలే, 5 ఆల్సో రేషనలే. సో రేషనల్ మైనస్ రేషనలే వస్తుంది. సో వీ కంక్లూడ్ దట్ √3 ఈక్వల్ టు రేషనల్. బట్ √3 అనేది మనకు తెలుసు, √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో అవర్ అసంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం అనుకున్నది రాంగ్. Therefore we conclude that 5 minus √3 is irrational. ఓకే, మనం అనుకున్నది రాంగ్ కాబట్టి వాడు ఇచ్చింది రైట్. దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే అడిషన్ ఇస్తే ప్లస్ ఇస్తే కూడా మీరు సింపుల్గా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ చూద్దాం ఒకసారి. సో దట్ 4√3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4√3 ఇర్రేషనల్ అన్నప్పుడు లెట్ us assume 4√3 ఈజ్ ఏ రేషనల్. దెన్ A by B ఫామ్లో రాస్తాం. 4√3 ఈక్వల్ టు A by B, వేర్ A అండ్ B ఆర్ కో-ప్రైమ్స్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా మిక్స్డ్ ప్రాబ్లమ్స్లో మీకు ఒకటే చెప్పాను ఏంటి, ద రేషనల్ నెంబర్స్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి, ఇర్రేషనల్ నెంబర్ని LHS సైడ్ పెట్టుకుందాం. సో 4 is the rational number, so transpose the 4. 4 is multiplying here, so when we transpose the 4, it will be divided A. So √3 equal to A by 4B. You observe that A by 4B is a rational number, so √3 equal to rational, but it is a false. So our assumption is false. Therefore we conclude that 4√3 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ని మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అదేవిధంగా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఏ రకంగా సాల్వ్ చేస్తామో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, డూ ప్రాక్టీస్.